వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 2019కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ చూసినట్లయితే వ్యాపారంలో ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం. అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విస్తృతి, పరస్పర సహకారం లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతము ఎస్బీఐకి షాంఘైలో ఒక బ్రాంచ్ ఉండగా, అలాగే బీఓసి అనగా బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ముంబైలో ఒక బ్రాంచి ఉంది. 5G టెక్నాలజీ ద్వారా శస్త్రచికిత్సను చేసిన చైనా వైద్యుడు. ప్రపంచంలోనే తొలిసారిగా 5G టెక్నాలజీని ఉపయోగించి చైనాకు చెందిన లింగ్ జీపీ అనే వైద్యుడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశాడు. రిమోట్ కంట్రోల్ ద్వారా రోగి మెదడులోకి బ్రెయిన్ ఫేస్ మేకర్ని ఎక్కించాడు. చైనా రాజధాని బీజింగ్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని రోగికి దాదాపు 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ హైనాన్ ద్వీపం నుంచి డాక్టరు శస్త్రచికిత్స చేయడము జరిగింది. కజాఖ్స్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ రాజీనామా. కజాఖ్స్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బేయవ్ మార్చి 19న రాజీనామా చేశారు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పదవిలో ఉన్న ఈయన ప్రజల్లో అసంతృప్తి నెలకొనడంతో రాజీనామా చేశారు. అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు సెనేట్ చైర్మన్ కాస్యం జోమ్రాట్ టొకాయోవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. 16 ఏళ్ల బాలుడికి శౌర్యచక్ర ప్రదానం. ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16 ఏళ్ల బాలుడు ఇర్ఫాన్ రంజన్ షేక్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మార్చి 19న ఢిల్లీలో శౌర్యచక్ర పథకాన్ని ప్రదానం చేశారు. 2017 అక్టోబర్ 16న కాశ్మీర్లోని తన ఇంటి ముందు 3 ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు వారితో పోరాడాడు. అతి చిన్న వయసులో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను ఈ అవార్డును ఇర్ఫాన్కు ప్రదానం చేయడము జరిగింది. సిఆర్పిఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో దోవల్. సిఆర్పిఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము వచ్చేసి హర్యానాలోని గుర్గావ్లో మార్చి 19న జరిగింది. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటించిన సాహస అవార్డులను దోవల్ అందజేశారు. సిఆర్పిఎఫ్ అనగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది 1939 జూలై 27న బ్రిటిష్ పాలనలో దీన్ని ప్రారంభించారు. దీన్ని మొదటగా క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో సిఆర్పిఎఫ్గా మార్చారు. ప్రస్తుతము 246 బెటాలియన్లు మరియు 3 లక్షల మంది జవాన్లతో దేశవ్యాప్తంగా వివిధ రకాలైన కీలక విధులను నిర్వహిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ఎక్సర్సైజ్ అఫిండెక్స్ 2019 ప్రారంభం. భారతదేశ మరియు ఆఫ్రికా దేశాల మధ్య ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2019 అఫిండెక్స్ అనే పేరుతో పూణేలో ప్రారంభమైంది. యుఎన్ రోడ్ భద్రత టాస్క్ ఫోర్స్ సలహాదారుగా కృష్ణప్రసాద్. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించి ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రోడ్డు భద్రత టాస్క్ ఫోర్స్ సలహాదారుగా తెలంగాణ రాష్ట్ర సేఫ్టీ అథారిటీ చైర్మన్ అయిన టి కృష్ణప్రసాద్ ఎంపికయ్యారు.
రోడ్డు భద్రతా అధ్యయనంలో నిపుణులు మరియు ఆటోమొబైల్ కంపెనీలకు సంబంధించి ఈ కమిటీలో 20 మంది సభ్యులు ఉంటారు. వీరు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదికను ఐక్యరాజ్య సమితికి అందజేస్తారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ రోడ్ సేఫ్టీ ప్లాన్ చైర్మన్గా కూడా కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. సైనాకు స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల్ అంతర్జాతీయ టోర్నీలో రాణిస్తూ దేశము మరియు రాష్ట్ర ఖ్యాతిని నిలిపినందుకు గాను తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషను స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేసింది. ఇంగ్లాండ్లో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ అకాడమీ ప్రారంభం. ఇంగ్లాండ్లో రాజస్థాన్ రాయల్స్ మార్చి 19న క్రికెట్ అకాడమీ ప్రారంభించింది. ఈ ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ను మాజీ బ్యాట్స్మెన్ సిద్ధార్థ్ లహారీ నిర్వహించనున్నారు. వీరితో పాటు జాతీయ అంతర్జాతీయ మెంటర్ల పరిరక్షణలో కూడా ఈ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఏపీ రోడ్ సేఫ్టీ చైర్మన్గా శ్రీధర్ రావు. రాష్ట్ర రోడ్ సేఫ్టీ చైర్మన్గా అడిషనల్ డీజీ శ్రీధర్ రావు ప్రభుత్వం నియమించింది. అడిషనల్ డీజీ శ్రీధర్ రావును ప్రభుత్వం నియమించింది. గత 3 ఏళ్లుగా ఈయన పోలీస్ శాఖలో ఏడీజీగా పనిచేస్తున్నారు. తాజాగా ప్రభుత్వము ఆయనను బదిలీ చేసి రోడ్డు సేఫ్టీ చైర్మన్గా నియమించడము జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్లు ఏమన్నా ఉన్నట్లయితే మా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని సోషల్ మీడియా అనగా వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ మరియు మీ మిత్రులకి అదేవిధంగా జాబ్ ఆస్పిరెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.